ఎన్నికల నేపథ్యంలో సదాశివపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దన్నపాట మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడిల రామరెడ్డి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల మధు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా టీఎస్ఐసి చైర్మన్ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా సదాశివపేట మండలం పెద్దాపూరు గ్రామం నుంచి భారీ బైక్ ర్యాలీతో మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీల మధుకు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. కరెంట్ బిల్ చేసి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. అందరు ముందుండాలండి. మన కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, ఇంద్రమ్మ రాజ్యం రావాలంటే మీరు ఏం చేయాలో మరి చెప్పాలి. మీ మన్మలకి మన్మరాలి ఢిల్లీలో మరి అంటే మన ఎంపీ నీల మధుని గెలిపించి పంపించాలి. దయచేసి అమ్మలారా అక్కలారా మీ అందరు తెలుసు, 2 రోజులకే సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మనకు బస్సు ఫ్రీ చేసిండు. అవునా కాదా? మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల మధు గారు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లు ఒక ఊరికి, ఒక మండలికి, ఒక కాన్స్టిట్యున్సీ కాదు, ఇవన్నీ కూడా దేశానికి మేలు చేసే ఓటు. మర్చిపోయి మరి ఇప్పుడు మన అభ్యర్థి నీల మధు గారు మరి మాట్లాడతారు. మీరందరూ మా అక్క నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మా అన్న పులిమామిడి రాజన్న గారికి ఈరోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గురించి 2 పార్టీల వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేసింది కాంగ్రెస్ అంటారు. అరే ఒక్కసారి గతంలో నీ సీటు, నువ్వు ముఖ్యమంత్రి సీటు కూర్చున్నావంటే కేసీఆర్, హరీష్ రావు, నువ్వు మంత్రిలో కూర్చున్నావంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తేనే నువ్వు కూర్చున్నవాడా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దయతోటి తెలంగాణ వస్తే నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి ఆలోచన చేయండి అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ములారా. ఈ 10 ఏళ్లలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక్కరికైనా రేషన్ కార్డులు ఇచ్చిర్రా? రేషన్ కార్డులు ఇచ్చిర్రా? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? కానీ మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం 4 నెలలు అయ్యింది ఇప్పుడు వచ్చి. రేవంత్ అన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మన పాలన వచ్చి 4 నెలలు అయిందన్న. 4 నెలలనే వాళ్ళు హరీష్ రావు, కేసీఆర్ ఏం చేసిరు అని మొత్తుకుంటారు. నువ్వు 10 ఏళ్ళలో చేయండి, మేము చేసినామయ్యా. నువ్వు 10 ఏళ్ళలో చేయని పనులు మేము 4 ఏళ్లలో, 3 నెలలనే, 100 రోజులలోనే గ్యారెంటీలు, 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేర్చినాం. అక్కరారా, చెల్లెలారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఉచిత బస్సు ఎక్కే వాళ్ళందరూ కూడా చేతులు లేపండి. ఇది చేసిన వాళ్ళేమమ్మా, ఉచిత ప్రయాణం చేసిన వాళ్ళేమో 6 గ్యారెంటీలలో బస్సు ప్రయాణం చేస్తున్నాం వాళ్ళేమో. మన బిడ్డలు కాలేజ్ పోతూ రాలేదా? బస్ పాస్ కట్టకుండా ఫ్రీగా అయితే పోతురు కదా, మరి చేయలేమా మనం 4 నెలల్లో? అదేవిధంగా ఇంకొకటి చెప్తా, మా అన్నలది కూడా అడగాలి కదా. ఎందుకంటే నెలకు జీతం తీసుకొచ్చి, వ్యవసాయం తీసుకొచ్చి 10-12 వేలు తీసుకొని వస్తే నెలకు పుస్తకాల కరెంటు బిల్ కట్టాలి, ఒకటిసారి రాగానే కరెంటు బిల్ కట్టాలి అనుకుంటారు. కాబట్టి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తుందా లేదా? మరి చేస్తున్నాం వాళ్ళేమో చెప్పాలి. వాళ్ళకు కళ్ళల్లో ఏం పెట్టుకురో వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి పసకలు వచ్చినట్టే కళ్ళన్నీ వాళ్ళకు.
ఇది చేసినామా కదా. గ్యాస్ సిలిండర్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన అక్కలు చెల్లెళ్ళు కట్టెల పొయ్యి మీద వండుతుంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలి. మనకు తెలియకపోతే ఇంట్లో పెద్ద మనుషులను అడగండి. ఒకసారి ఈరోజు కూడా గ్యాస్ సిలిండర్ కూడా మోడీ గారు 1200 చేస్తే మన ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా వేరే దగ్గర ఇస్తలే, కానీ తెలంగాణలో ఏర్పడిన తర్వాత 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రతి అకౌంట్లో వేస్తారు గ్యాస్ సిలిండర్. తెలుసా మీకు? ఒకసారి చెక్ చేసుకోండి, గ్యాస్ సిలిండర్ బుక్ చేసినాక అకౌంట్లో బుక్ చేసుకోండి. అదే కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే తమ్ముళ్ళు చేయలేపుతున్నారు అన్నాలు. చేతి గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, జగన్న నాయకత్వం. చాలా సంతోషం అన్న. మా రామరెడ్డి కాక ఉదయం నుంచి సాహస్పేట్ మండల గ్రామాలన్నీ తిప్పుకుంటా ఇప్పుడు మంత్రికుట్ట చౌరాస్తాకు తీసుకొచ్చిండు కాక. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా రామరెడ్డి కాకకు, అదేవిధంగా సిద్ధన్న గారికి, శేఖర్ అన్న గారికి, సీనన్న గారికి, మల్లికార్జున అన్న గారికి, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా మా అక్క, మేము అక్క పేరు మర్చిపోతాం, శివానంద్ గౌడ్ అన్న గారికి, సీనన్న ఎంపీటీసీ గారికి, కాశీరెడ్డి గారికి, దేశంలో ఇస్తాము, ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? చూసి ఎవరైనా కేంద్రం ఉద్యోగాలు చేస్తురా? మేము చెప్తున్నాం. తూగూడ సభలో రాహుల్ గాంధీ గారి ఒక మాట చెప్పారు, నిరుద్యోగులకు అందరికి కూడా దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మేము ఇండియా కూటమి రాగానే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. మేము యువత ఆలోచన చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ముఖ్యంగా తెలవాలి, ఇంకొక విషయం తెలవాలి. యువత ఆలోచన చేయండి. గ్రామంలో మీ పెద్ద మనుషులు ఉంటే, మీ నాయనలు, మీ తాతలు, మీ అమ్మమ్మలు, మీ నాయనమ్మలు ఉంటే అడగండి. లావణ పట్ట మన భూమి ఉంది, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు. ఆ గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు లావణ పట్ట భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది తెలియజేస్తున్నా. ఊళ్ళలో తెలుసుకోండి. ఈ భూమి ఈరోజు వ్యవసాయం చేసుకొని 2 బుక్కలు తింటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తారు. గతంలో మీ గ్రామంలో చూడండి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చారని చెప్తారు. ఈరోజు ఈ 10 ఏళ్లలో ఎవరికన్నా ఈ 2 ప్రభుత్వాలు 3 గుంటల భూమి అని ఇచ్చిరా అమ్మ? ఒక 3 గుంటల భూమి అని ఇచ్చిరా మనకు? కనీసం డబుల్ బెడ్రూమ్లను ఇచ్చిరా? చెయ్యలేరు. అందుకే ప్రజలు ఏం చేశారు, వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఈ తెలంగాణలో మీరు చెయ్యరు బిడ్డ, మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పి వాళ్ళని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టి మన ప్రభుత్వాన్ని దీవిచ్చిర్రు. మన ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది, రేపు ఢిల్లీలో కూడా వస్తుంది మన ప్రభుత్వమే. కాబట్టి మీ అందరికి కూడా ప్రతి కాన్సెన్సీకి సంవత్సరానికి 3500 ఇండ్లు ఇస్తేందుకు శాంక్షన్ అయినాయి. మొన్ననే శాంక్షన్ కూడా అయినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చింది అందులో మీకు ఇంకా వంచలేము. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ప్రతి గ్రామంలో కూర్చొని అక్కడనే గ్రామ సభ పెట్టి మా నాయకులను తీసుకొచ్చి సర్పంచులను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను, ముఖ్యంగా మా నాయకురాలని అందరిని తీసుకొని ప్రజలందరి సమక్షంలో గ్రామ సభ పెట్టుకొని నిరుపేదలు ఎంతమంది వాళ్ళకి అందరికీ ఇండ్ల జాగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నా.